ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెల 1వ తేదీనే ఇంటింటికి వెళ్ళి మరీ పింఛను పంపిణీ చేస్తోంది. అంతేకాకుండా స్వయంగా సీఎం, డిప్యూటీ సీఎం నుంచి క్షేత్రస్థాయి నేతలంతా ఈ పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నారు. ఇది కేవలం ప్రచారార్భటం కోసమే అని ప్రతిపక్షం విమర్శిస్తున్నా దీని వెనుక కూటమి ప్రభుత్వ ప్లాన్ పక్కాగా కనిపిస్తోంది. అదేంటంటే అనర్హులైన పింఛనుదారులను గుర్తించడంతో పాటు నేతలను నిత్యం ప్రజా సమస్యల పరిష్కారంలో తలమునకలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి మైలేజీ పెరుగుతుంది. అలాగే నకిలీ పింఛన్దారులను గుర్తించవచ్చు. ఇందులో భాగంగానే 2025 జనవరి నుంచి నకిలీ పింఛన్ల ఏరివేత ప్రక్రియ ప్రారంభమవుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా 20% మంది అనర్హుల పింఛన్లు ఎగిరిపోనున్నాయి. ముఖ్యంగా నెల 15,000 రూపాయల పింఛన్లు పొందుతున్న వారిలో అధికంగా నకిలీలు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొన్నాళ్ల పాటు సదరం సర్టిఫికెట్ల జారీని నిలిపివేయాలని వైద్య ఆరోగ్య శాఖకు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. దీంతో కొత్తగా పింఛన్ల కోసం అప్లై చేసుకునే దివ్యాంగులు మరో 5 నెలల పాటు వేచి చూడక తప్పని పరిస్థితి.